హే గాయ్స్, చాలా బోరింగ్గా ఉంది కదా. అవును, నాకు కూడా ఈ ఆఫీస్ వర్క్ వల్ల బోరింగ్గా ఉంది. ఎక్కడికైనా వెళ్దామా? మరి మూవీకి వెళ్దామా? హే, మూవీకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. ఏదైనా హిస్టారికల్ ప్లేస్కి వెళ్దాం. ఇంట్రెస్టింగ్. సరే వెళ్దాం. మరి ఎక్కడికి వెళ్దాం? వెయిట్, ఐ విల్ సెర్చ్ ఇన్ గూగుల్. హే, అక్కడ లొకేషన్ బాగుంది కదా, ఫొటోస్ దిగుదామా? సరే. ఏ ఇక్కడ రండి, సెల్ఫీ దిగుదాం. ఇవన్నీ రాజుల కాలంలో కట్టించినాయంట. పద, ఇక్కడ హే. సైడ్ వెళ్దాం. హే, పోనీలే, వదిలే, మనం పోదాం. ఈ ఫోటో బాగుంది కదా. లొకేషన్ చాలా బాగుంది కదా. బాగుంది. హలో, ఎవరు? ఎలా ఉన్నావురా? అరే, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. శరత్, ఏడికెళ్ళిందో? హైదరాబాద్లోనే ఉండరా, మళ్ళీ చేస్తా. అరే, ఏంటబ్బా ఇది? ఇదేంటిది? ఏదో మ్యాప్లా ఉంది. సరే, పెట్టుకుందాం. బ్రో, మనం దిగిన ఫొటోస్ చూద్దామా? చూద్దాం. సరే, పెట్టు. ఒకసారి బ్యాక్ రా, జూమ్ చేయి. ఇక్కడ కదా, అక్కడ అక్కడ జూమ్ చేయి. అరే, ఈ కాయిన్ సేమ్ నా దగ్గర ఉందిరా. అక్కడ వెళ్ళినప్పుడు దొరికింది, చూపిస్తాను. సేమ్ కాయిన్, సేమ్ టు సేమ్. హే, ఈ కంపాస్ కూడా నాకు దొరికింది. అవునా? ఏది చూపి. ఒక నిమిషం, నాకు ఫోన్ వస్తుంది. హలో, అమ్మా. అవునా? ఎట్లా? సరే, వస్తున్నా. స్టార్ట్ అవుతున్నా. సరే ఫ్రెండ్స్, ఐ హ్యావ్ టు గో హోమ్. ఐ హ్యావ్ వర్క్ ఎట్ హోమ్. అవునా? Bye. సరే. అరే,
దీనికి ఏదో లింక్ ఉందిరా. అయితే ఖచ్చితంగా పోదాం. నువ్వు అనుకున్నట్టు అక్కడేం ఉండదు. అవునరా, కృష్ణ చెప్పింది కరెక్ట్. అక్కడేం ఉండదు. అక్కడైతే ఏదో ఉందిరా. నేనేవైతే వెళ్తున్నా, మీరు వస్తున్నారా రావట్లేదా? సరే, వీడైతే వినడు. వెళ్దాం సార్. శరత్, సరే పద వెళ్దాం. ఇక్కడే లాస్ట్ చూపిస్తుంది. ఈ డోర్ను ఎలా ఓపెన్ చేద్దాం? ఎలా ఓపెన్ చేయాలిరా ఈ డోర్ని? ఇది ఇటీ ఒకసారి. అరే ఇదేదో ఉందిరా. శితేయుయే శిపలయే ఓం వజల భుషದಲ್ಲಿ ಜನಚಲ ಹುಂ. శరత్, ఇదంతా ఏం చేసుకుందాంరా? ఏముంది, ముగ్గురం పని చేసుకుందాం. దీనివల్ల మనకు ప్రాబ్లం అవుతుందిరా. ఏం కాదు, ఇది మన లైఫ్ మారుస్తుందిరా. ఇది మన మిడిల్ క్లాస్ జీవితాలన్నీ మారుస్తుంది. ఇది అర్థం చేసుకో. హే, కాదురా. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేద్దాం, పోలీస్ వాళ్ళకి ఇచ్చేద్దాం రా. అర్థం కాదురా. అరే వదులురా. అరే వదులురా, వీడిని వదులు. కృష్ణ కృష్ణ ఏమైందిరా? అరే వాడు చనిపోయిండ్రా. ఏ చేస్తే చావని. వాడు చెప్పినట్టు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే మనకేం వస్తుందిరా? అవార్డులు తప్ప. అరే నిధి కోసం వాడిని చంపుకున్నావు కదరా. అయితే ఏంట్రా, ఈ నిధి మన చేతికి వస్తే మన జీవితాలు మారిపోతాయని చెప్తున్నా. గవర్నమెంట్ ఇస్తా అంటాడు ఏంటి ఆడు? అయితే నేను కూడా చంపేస్తావా? చంపేస్తావా? ఏ పోరా అటు. నిధి కోసం నీ సొంత మిత్రులనే చంపుకున్నావు కదా బాలక. నీలాంటి స్వార్థపరులకి ఈ నిధి దక్కదు. ఛ, నా స్వార్థం వల్ల నా ఇద్దరు మిత్రుల్ని కోల్పోయా. ఇంత స్వార్థంతో నేను బతకూడదు. నేను చావాలి, నేను చావాలి, నేను చావాలి. అరే నిధి కోసం మమ్మల్ని చంపుకున్నావు కదరా. మరి ఇంత స్వార్థం ఏంట్రా? స్వార్థం నిజానికి సంబంధాలపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తుంది, నష్టానికి మరియు ఒంటరితనానికి దారితీస్తుంది.